తెలంగాణ రాష్ట్రంలో జరగబోతున్న లోక్సభ ఎన్నికలను, అలాగే ఆ తరువాత జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలను, అలాగే గ్రామ పంచాయతీ ఎన్నికలను సైతం కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్గా తీసుకుంది. ఇందులో భాగంగానే సర్వేలను సైతం కాంగ్రెస్ పార్టీ చేయిస్తుంది. ఇక లోక్సభ ఎన్నికలు, అలాగే ఎమ్మెల్సీ ఎన్నికల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరు ఊహించని విధంగా ప్రజల్లోకి దూసుకు వెళ్తుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి గారు మునపటి కంటే మరింత బలంగా జనాల్లో తిరుగుతున్నారు. అయితే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల జోరు నడుస్తుండగా ఈ క్రమంలోనే వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కూడా నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగుతున్న కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ తీన్మార్ మల్లన్న నామినేషన్ వేసిన సంగతి మనకందరికీ తెలిసిందే. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి భారీ ర్యాలీగా వెళ్ళి తీన్మార్ మల్లన్న నామినేషన్ వేశారు. ఆ తర్వాత నిర్వహించిన భారీ బహిరంగ సభలో తీన్మార్ మల్లన్న సంచలన నిర్ణయం తీసుకున్నారు. గతంలో చెప్పినట్టుగా తన కుటుంబానికి ఉన్న 1.5 కోటి విలువైన ఆస్తులను ప్రభుత్వానికి అప్పగించేందుకు నేను సిద్ధంగా ఉన్నానని తీన్మార్ మల్లన్న తెలిపారు. ఈ మేరకు నామినేషన్ పత్రంతో పాటు తన ఆస్తులను ప్రభుత్వానికి అప్పజెప్తానన్న బాండును కూడా వెంట తీసుకొచ్చినట్టు తెలిపారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎప్పుడు సమయం ఇస్తే అప్పుడు వెళ్ళి తన ఆస్తి పత్రాలను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ద్వారా అప్పగిస్తానని తీన్మార్ మల్లన్న తెలిపారు. అంతేకాకుండా ప్రభుత్వం నుండి వచ్చే ప్రతి పైసకు జవాబుదారీగా ఉంటాను అని తీన్మార్ మల్లన్న ప్రకటించాడు. తాను క్లీన్ రాజకీయాలు చేయాలనే ఆలోచనతోనే ముందుకు వస్తున్నానని చెప్పుకువచ్చారు మల్లన్న. తనలా ఆస్తులు మొత్తం ప్రభుత్వానికి రాసిచ్చి ఎన్నికల్లో నిలబడాలంటూ ప్రత్యర్థులకు మల్లన్న సవాలు విసిరారు. అలా ఎవరు కూడా నిలబడలేరు అని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు. అయితే తాను గతంలో చెప్పిన ప్రతి మాటకు తాను కట్టుబడి ఉంటానని తీన్మార్ మల్లన్న చెప్పుకొచ్చారు. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మల్లన్న చెప్పారు. నిరుద్యోగుల గొంతుకగా ఉంటానని తెలిపారు. దానికోసం అన్ని వర్గాల ప్రజల సహకారం అందించాలని కోరారు. ఈసారి భారీ మెజార్టీతో తీన్మార్ మల్లన్నను గెలిపించాలి అని పట్టభద్రులంతా ఎదురు చూస్తున్నారని మల్లన్న వివరించారు. గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్న సందర్భంలో తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీగా పోటీ చేసి బీఆర్ఎస్ పార్టీకి చెమటలు పట్టించాడు. మరి ఈసారి అధికారానికి బీఆర్ఎస్ దూరం కావడం, అప్పుడు ఇండిపెండెంట్గా పోటీ చేసిన మల్లన్న ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేస్తుండడంతో బీఆర్ఎస్ పార్టీకి చెమటలు పడుతున్నాయి. మరి మల్లన్నను ఎదుర్కోవడం బీఆర్ఎస్కి కష్టమే అని చెప్పవచ్చు.